ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి పదవి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి గారు రాజమండ్రి నుంచి అత్యధిక మెజార్టీలో బీజేపీ ఎంపీగా గెలుపొందారు. వారికి కొత్తగా మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు భారతదేశంలోనే, ఆసియా ఖండంలోనే సముద్ర తీరంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటు, మెటలర్జికల్ కంపెనీ. ఈ పెద్ద మహోన్నతమైన కంపెనీ కేవలం 5,000 కోట్లతో పెట్టుబడితో నెలకొల్పిన ఈ కంపెనీ వేళ 3.5 లక్షల కోట్ల ఆస్తులు పెంచుకుంది. 5 లక్షల మందికి కడుపు నిండా ఈ ప్రాంతంలో అన్నం పెడుతుంది. ఒకప్పుడు చేపల దెబ్బగా ఉన్నటువంటి విశాఖపట్నం ఈవేళ మహోన్నతమైన నగరంగా భారతదేశంలోనే ఉన్నతమైన స్థితిలో ఎదిగింది. పర్ క్యాపిటల్ గాజువాక ఈ రాష్ట్రంలో హైయెస్ట్ ఎకానమీ సాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిశ్రమని 2021లో కేంద్ర ప్రభుత్వం 100% అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తాం అని చెప్పి ఒక ప్రణాళిక చేసి పార్లమెంట్లో ప్రకటించి ఆ దిశగా కోవిడ్ అత్యంత ప్రమాదకరంగా ఉన్నప్పుడు కూడా 28,000 కోట్లు టర్నోవర్ చేసి 500-600 కోట్లు లాభాలు వచ్చినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈవేళ 4,000 కోట్లు నష్టాలు తీసుకు వెళ్ళిపోయి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. గత 4-5 నెలల నుంచి 3 నెలలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు 20,000 మందికి జీతాలు లేవు. అలాగే పర్మనెంట్ ఉద్యోగులకి నిన్నెళ్ళి సీఎండీ గారి దగ్గర గొడవ చేస్తే హాఫ్ శాలరీ ఈవేళ 18వ తారీఖు 19వ తారీఖు హాఫ్ శాలరీ వేసిన పరిస్థితి. ఉద్దేశపూర్వకంగా ఈ కంపెనీ భారతదేశంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కంపెనీ, బ్రాండ్ ఇమేజ్ ఉన్న కంపెనీ, సుమారు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో 27 బ్రాంచ్లు ఉన్న కంపెనీని 10 బ్రాంచ్లు మూసేసి అనేక ఇబ్బందులు పెడుతూ లూధియానా, పంజాబ్ అనేక రాష్ట్రాల్లో 1,400 కోట్ల రూపాయలు మీరు డబ్బులు సమకూర్చారు మా ద్వారా. కస్టమర్స్ మీరు మెటీరియల్ ఇవ్వట్లేదని చెప్పి అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు అక్కడ ఆఫీసులకు తాళం వేసి అక్కడ అధికారులను కానీ అనధికారులను కానీ కొట్టడం, వాళ్ళు చంపుతామని బెదిరిస్తున్నారు. ఇక్కడి నుంచి రేకు లోడ్ అయిన తర్వాత మాత్రమే అక్కడ వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి ఉంది. ఇంత దౌర్భాగ్యమైన స్థితికి రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు. కావాలని ఉద్దేశపూర్వకంగా 3.5 లక్షల కోట్ల ఆస్తున్న కంపెనీకి పరిస్థితి ఎక్కడ కూడా భారతదేశంలో దాపురించే పరిస్థితి ఉండదు. సుమారు 50,000 మంది ఈ పరిశ్రమ స్థాపనలో అనేక మంది అహోరాత్రులు శ్రమించి, కళాసి మొదలుకొని అనేక మంది సీఎండీలు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్స్ అహోరాత్రులు శ్రమించి ఈ పరిశ్రమను ఎంత పెద్ద పరిశ్రమగా చేసి 3.3 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ టన్నులకు తీసుకొస్తే కేవలం సంవత్సరన్నర కాలంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇచ్చినటువంటి ఆంక్షల్ని ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత యాజమాన్యం అమలు చేస్తూ ఈ పరిశ్రమను బుగ్గుపాలు చేసి ఈ పరిశ్రమను లేకుండా చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గతంలో అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన స్వయాన గాజువాక వచ్చి గాజువాకలో ఎన్నికల క్యాంపెయిన్లో విశాఖపట్నంలో గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాస్ గారిని, అలాగే విశాఖ ఎంపీగా భరత్ గారిని గెలిపించండి, ఈ పరిశ్రమను మనుగలిగేటట్టు నేను చేస్తాను, ప్రభుత్వ రంగంలో కొనసాగించుకుందామని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనను అందరూ కూడా విశ్వసించారు. కాబట్టే ఈవేళ గాజువాకలో 95,000 మెజారిటీ ఇచ్చి గాజువాక ఎమ్మెల్యేని ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన ఆకాంక్ష విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఉత్తరాంధ్ర జీవనాడి, దీన్ని కాపాడాలని చెప్పి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా ఆయనకి ఓట్లు వేశారు. ఆయన గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ప్రకటించిన వెంటనే సుమారు 10 రోజుల పాటు అమర నిరాహార దీక్ష, ప్రాణాలు తెగించి అమర నిరాహార దీక్షకు పూనుకున్నారు పల్లా శ్రీనివాస్ గారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్మిక కుటుంబాలు అందరూ కూడా ఈ ప్రాంత ప్రజానికం, నగర ప్రజానికం కూడా ఆశీర్వదించి ఆయనకి 95,000 మెజారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే గంటా శ్రీనివాస్ గారు స్పీకర్ ఫార్మెట్లో అఫీషియల్గా ఈ పరిశ్రమ మనుగడగాలి, ఈ పరిశ్రమ పోరాటాలు, త్యాగాలు, బలిదానాల ద్వారా వచ్చింది, ఈ పరిశ్రమని ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు, మొట్టమొదటిగా నా రాజీనామాతోనే ఈ పరిశ్రమకి పరిష్కారం కావాలని చెప్పి ఆయన స్పీకర్ ఫార్మెట్లో ఆయన ఆ రోజు రాజీనామా చేయడం జరిగింది. కాబట్టే 91,000 ఓట్లతో
ఆయన విశాఖ నగర ప్రజలు ఆశీర్వదించారు. అలాగే ఈ చుట్టుపక్కల విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరికీ కూడా అత్యధిక మెజారిటీని ఇచ్చారు. అంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా విశాఖ ఉక్కు పట్ల అంకిత భావంతో ఉన్నారు, ఆకాంక్షతో ఉన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవలసిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి ఉందని చెప్పి ఇప్పటికైనా సరే త్యాగాలు పోరాటాల ద్వారా ఎంతో నిర్మితమైన పరిశ్రమని కేవలం సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో దీన్ని బూడిద పాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా హర్షించట్లేదు, ఇబ్బంది పడుతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే త్వరితగతిన మిగతా రాష్ట్రాల్లో పదవి ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు ఇమీడియట్గా పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో కొనసాగుతాయని ప్రకటించారు. మన రాష్ట్రంలోకి వచ్చేసరికి అనిశ్చితి వల్లే ఈ పరిస్థితి దాపురించింది. గతంలో ఉద్యమం నీరు గారిపోతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మందితో ఇక్కడ ఒక సమావేశం నిర్వహించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని చెప్పి ప్రయత్నం చేశారు. అలాగే ఒక రోజంతా కూడా విజయవాడలో నిరాదీక్ష చేసి ఈ పరిశ్రమ కోసం ఎంతో అంకిత భావంతో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన పంపించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ పరిశ్రమను కాపాడే దిశగా పనిచేయాలని చెప్పి మీ ద్వారా కోరుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో మెర్జ్ చేయాలి. అలాగే 5,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్కి ఇప్పించినట్టయితే పూర్తి స్థాయిలో ఇది ఉత్పత్తి సాధించి మరలా లాభాలు తీసుకొని నడడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ 4.5 సంవత్సరాలుగా బీజేపీ వచ్చిన 2వ దశకంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమల్లోనే వేతన ఒప్పందాలు జరిగినాయి. కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు అన్నీ కూడా బాగా వస్తున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చేసరికి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక ప్రయోజనాలు తీసేసి అనేక మంది సుమారు 500 మంది రిజైన్ చేసి వెళ్ళిపోయే పరిస్థితిని ఇక్కడ సృష్టించారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ కార్మిక వర్గం ఎవరైతే ఈ విలువైన భూములు 26,000 ఎకరాలు 64 గ్రామాల ప్రజలు విలువైన పంట భూములు సైతం ఈ పరిశ్రమ వస్తే వారు పిల్లలు బాగుపడతారు, ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇచ్చినటువంటి ఈ భూముల్ని ఎవడికో ఆదానికో అంబానీకో కట్టబెట్టాలి, ముట్ట చెప్పాలని చెప్పి చేసే ప్రయత్నాన్ని తిప్పుకొట్టాలని చెప్పి మీ ద్వారా కోరుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకుని ప్రధానితో మాట్లాడి ఈ పరిశ్రమను సెయిల్లో కలపాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా.